ఫిబ్రవరి 20 అంటే ఫిబ్రవరి 20వ తారీఖు సోమవారం రోజున మనకు అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున గనుక ఒక్క నిమ్మకాయతో ఇలా ఎవరైతే చేస్తారో వారి పిల్లల యొక్క దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలానే వారి దుష్టశక్తి కానీ నరదిష్టి, నరపీడ, నరఘోష వంటి ఏవైనా సమస్యలు, చెడు గాలి, చెడు శక్తి వంటి ఏవైనా సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. మనం చాలా వరకు అమావాస్య రోజే ఎక్కువగా పరిహారాలు ఎందుకు చేస్తాము అంటే అమావాస్య అనేది అతి శక్తివంతమైనది కాబట్టి ఎంతటి నరదిష్టి, నరఘోష, నర సమస్యలనైనా సరే తొలగించగలుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు కూడా అమావాస్య రోజే పుట్టారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకనే మన ఇంట్లో అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది అని నమ్ముతాము. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సిరి సంపదలు కలుగుతాయి అని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అనుభవిస్తారు అని ఖచ్చితంగా రిజల్ట్ చూసే ఇవన్నీ మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు అనేది అద్భుతమైన రోజు. చెడుని తొలగించుకోవడానికి, మంచిని ఆహ్వానించడానికి అద్భుతమైన రోజు. అమ్మవారిని సంతోషపరిచి అమ్మవారిని ఆహ్వానించగలగండి. ఆ రోజు ఖచ్చితంగా మీకు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈ ప్రపంచం పైన మనకు కనిపించని దేవుణ్ణి ఎలా నమ్ముతున్నామో అలానే మన కంటికి కనిపించని దుష్టశక్తిని, చెడు గాలిని కూడా మనం అలానే నమ్మాలి. కాబట్టి ఈ ప్రపంచంలో మంచి చెడు అనేవి రెండూ ఉంటాయి. ఒకటి ఉండి ఒకటి లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలానే మనం దేవతలను ఎలా పూజిస్తున్నామో దుష్టశక్తిని కూడా అలానే తరిమేస్తూ ఉండాలి. అప్పుడే మన ఇల్లు ఐశ్వర్యంతో నిండుతుంది. మన ఇంట్లో అందరికీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి. మనకు అందరికీ తెలిసిందే నిమ్మకాయ ఎంతటి దుష్టశక్తినైనా లాగేస్తుంది అని. అంతేకాకుండా నిమ్మకాయ అనేది దుర్గామాత మెడలో వేస్తుంటాం. దుర్గామాతకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. అందుకని దుర్గామాత అంటే దుష్టశక్తిని తొలగించే అమ్మవారు. అంటే నిమ్మకాయ అంటే దుర్గామాతకి చాలా ఇష్టం. అందుకని మనం నిమ్మకాయతో పరిహారం చేసినప్పుడు ఆ దుర్గామాత యొక్క అమ్మవారి అనుగ్రహంతో దుష్టశక్తి తొలగించబడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది. సో ఫ్రెండ్స్, నిమ్మకాయతో పరిహారాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అమావాస్య రోజు సాయంకాలం 6 గంటల నుండి 7 లోపు ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడు ఏ పరిహారం చేసినా అద్భుతమైన రెట్టింపు ఫలితాన్ని పొందగలుగుతాము. ఒక నిమ్మకాయను తీసుకోండి. శుభ్రమైన పెద్ద పచ్చ రంగులో ఉన్న నిమ్మకాయను తీసుకొని పక్కన పెట్టండి. అలానే ఒక ఇత్తడి లేదా రావి లేదా స్టీల్, ఈ మూడింటిలో ఏ ప్లేట్ అయినా పర్లేదు, ఒక ప్లేటుని తీసుకోండి. ఆ ప్లేటులో కొన్ని నీళ్లను పోయండి. ఆ నీళ్లలో ఎర్రని కుంకుమను కలపండి. మీకు డౌట్ రావచ్చు, కుంకుమ అంటేనే ఎర్రగా ఉంటుంది కదా అని. కాదండి, కొన్ని రకాల కుంకుమలు పింకిష్లో ఉంటాయి. మరికొన్ని రకాల కలర్స్ అనేవి అంటే ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి. కానీ మనకి పరిహారానికి కావాల్సింది ప్యూర్ రెడ్ కలర్ కుంకుమ కావాలి. ఆ కుంకుమని మీరు ప్లేట్లో తీసుకున్న నీటిలో కలపాలి. అలా కలిపిన కుంకుమలో ఈ యొక్క నిమ్మకాయను పెట్టాలి. అలా పెట్టిన నిమ్మకాయను గుత్తి వంకాయలాగా 4 భాగాలు కట్ చేయాలి. అందులో రాళ్ళ ఉప్పు, సముద్రపు ఉప్పు అని మనం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా. ఏ రకమైన పేరుతో పిలిచినా కూడా రాళ్ళ ఉప్పు అనేది అతి శక్తివంతమైనది, అమ్మవారికి మహాప్రీతికరమైనది. ఈ యొక్క రాళ్ళ ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఎంతటి నెగిటివ్ ఎనర్జీ పట్టి పీడిస్తున్నా అందులో నుండి మనం బయటపడవచ్చు. అయితే అలా 4 భాగాలుగా గుత్తి వంకాయలాగా కట్ చేసిన నిమ్మకాయలో రాళ్ళ ఉప్పుని నింపాలి. అలా నింపిన దాంట్లో ఒక 5 కర్పూరం బిళ్ళలు వేయాలి. అంటే నిమ్మకాయని గుత్తి వంకాయలాగా కట్ చేసి అందులో రాళ్ళ ఉప్పుని నింపి ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక 5 కర్పూరం బిళ్ళలు, నిమ్మకాయ పైన 5 కర్పూరం బిళ్ళలను పెట్టి వెలిగించాలి. అలా వెలిగించిన దానిపైన ఒక లవంగంని కూడా వేయాలి. అలా వేసి కాల్చాలి. అలా కాలుతున్న మంటను అంటే మనం ఒక ప్లేట్లో కుంకుమను పోసి అందులో ఈ నిమ్మకాయను పెట్టి వెలిగించాం కదా, దానిని మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి దిష్టిని తీసి మీ మెయిన్ డోర్ వద్ద కూడా అలానే దిష్టిని తీయండి.
అలా తీయడం వల్ల మీ యొక్క ఇంట్లో మీ కంటికి కనిపించని ఏదైతే దుష్టశక్తి ఉందో అది ధ్వంసమై తక్షణమే మంటల్లో కాలిపోయి మీ ఇంట్లో నుండి పారిపోతుంది. సో మీ ఇంట్లో అప్పుడు ఇలాంటి దుష్టశక్తి కానీ దుష్ట పీడ కానీ నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ వంటి సమస్యలే ఉండవు. ఈ అమావాస్య రోజు జస్ట్ ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇది కూడా 6 నుండి 7 మధ్యలో చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.